ఆదితారం అంగడి నడుస్తుంది, ఇంకొకడ బేస్తారం నాడు నడుస్తుంది. కొన్ని దిక్కులనేమో మంగళవారం నాడు, ఇంకొన్ని దిక్కుల శుక్రవారం నాడు అంగళ్ళు నడుస్తాయి. కొన్ని పశువుల అంగళ్ళు అయితే, కొన్నేమో బట్టల అంగళ్ళు, ఇంకొన్ని కూరగాయల అంగళ్ళు ఉంటాయి. అట్లనే ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో అసొంటి అంగళ్లకు ముత్తాత అసొంటి అంగడి శురువైంది. మళ్ళా రైట్, హైదరాబాద్ పెద్ద అంగడి సురువైంది. అదే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పెట్టేటి నుమాయిషు అంగడి. అంటే మామూలు అంగడి కాదు, దేశమంతటికేంచి వచ్చి పెడతారు ఇక్కడ దుకాణాలు. కొత్త ఏడాదికేంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు, అంటే ఓ నెల 15 రోజులు నడుస్తుంది గిడ అంగడి. ఏం తక్కువ 1050 దుకాణాలు పెట్టారు. ఇవాళ కొత్తగా పెడుతుందేం కాదు, ఏం తక్కువ 85 ఏళ్ల చరిత్ర. మళ్ళా లోపలికి పోవాలంటే 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోవాలి. గట్లయితేనే మరి అందులోకి పోయేది, బేరాలు చేసేది. బట్టలు, బాసన్లు, చెప్పులు, సెంటు బాటలు, దాస్తీలు, దుప్పట్లు, బూజుకర్రలు, బిస్కెట్ పిల్లలు, గోర్ల పెంటు, గోరాకు పీకెలు, రిబ్బెన్లు, దువ్వెన్లు, పిన్నీసులు, బొట్టు పిల్లలు. ఓ ఒకటా రెండా చిన్న పొరగన్లు ఆడుకునేటి బొమ్మల కాంచి పెద్దోళ్ళ కక్కెలకి వచ్చేటి వస్తువుల దానిక సగలం దొరుకుతాయి. అందులోకి పోతే పర్సు నిండా పైసలు పట్టుకొని పోతే ఆటో నిండా మెలుక్కొని రావచ్చు. మళ్ళా ఏం తక్కువ 20 లక్షలకు మీదనే పబ్లిక్ వచ్చేటట్టుంది అనేటిదిగా అంగడి నడిపించేటోళ్ళు అంటున్నమాట. మామూలు రోజులలో అంబటాళ్లకు 4ంటికేంచి రాత్రి 10:30 దాకా నడిస్తే, శనివారం ఐతారం సర్కారు సెలవులు ఉన్నప్పుడు 11 దాకా నడుస్తుందట. అంతేకాదు, ఇది నడిచినన్ని రోజులు మెట్రో కూడా మధ్యరాత్రి 12 దాకా తిప్పుతాడట. మళ్ళా దుకాణాలన్నీ తిరిగి తిరిగి కాళ్ళు గుంజినా ఆకలైనా తీరు వంటలు అండ్లా. వచ్చిపోయేటోళ్లకు తిప్పలు కావద్దని ఈ ఉపాయం చేసిరు కావచ్చు. మరి గంత పెద్ద అంగడంటే మామూలుగా ఉంటదా? అందుకనే అన్ని తీర్ల సవలతులు చేసిరు కూడా. దుకాణాలు అనగానే పొల్లగాండ్లను ఎమ్మటేసుకుని మాత్రం ఉడకకుండా తీరుబాటం దొరికినప్పుడు, చేతుల్లో పైసలు ఉన్నప్పుడు ఇంటి లాదులు పోతే పులి సత్తుగా తిరిగి రావచ్చు. చూసుకొని మరి.